హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే ఇక్కడ మీకు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరూ తినాల్సిన స్వీట్ అండి. ఇది చాలా హెల్దీ అండ్ చాలామందికి ఇష్టమైన స్వీట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. హల్వా ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. ఇదైతే బూడిద గుమ్మడికాయతో చేసే స్వీట్ అండి. హల్వా, బూడిద గుమ్మడికాయ హల్వా. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఓన్లీ పీల్ చేసుకోవడం ఇంకా తురుముకోవడం ఒక్కటి కొంచెం కష్టం అనిపిస్తుంది. మిగతా రిమైనింగ్ అంతా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా అయిపోతుందా అనిపిస్తుంది మీకు. నేనైతే ఇక్కడ 1 కేజీ గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, పీల్ తీసి నీట్గా వాష్ చేసుకొని పీల్ తీసేసి ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండర్ అంటే నాకు మిక్సీ జార్తో పాటు తురుము పట్టేది కూడా వచ్చింది కాబట్టి నేనైతే గ్రైండ్ చేశాను. సో నాకు తురుమే కష్టం లేకుండా అయిపోయిందండి. మీరు తురుముకోవచ్చు, మీకు అవైలబిలిటీ లేకపోతే తురుమడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. మిగతా రిమైనింగ్ అంతా వెరీ ఈజీ ప్రాసెస్ అండి ఇది. నేనైతే ఒక బాణల్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు అవి కొంచెం వేయించి పెట్టుకున్నాను ముందుగానే. ఎందుకంటే అదే ప్యాన్లో మళ్ళీ ఏదైతే తురుము పట్టుకొని పెట్టుకున్నామో అది గుమ్మడికాయ తురుముని దాంట్లోనే వేయించుకోవచ్చు అనేసి. నార్మల్గా అయితే 2 ప్యాన్లు వాడుకొని ఈజీగా తొందరగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. బట్ నేనైతే ఒకే ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెయ్యి అయిపోవచ్చిందండి. లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం లాస్ట్లో నెయ్యి కొంచెం వస్తుంది కదండి, బ్లాక్గా అదంతా ఉండిపోయింది. సో నేను అలాగే యూజ్ చేసేసాను. ఫ్రెష్గా ఉండే నెయ్యి అయితే అలా కలర్ డార్క్గా ఉండదు. సో ఇప్పుడైతే నేను క్యాషు వేయించేసి తీసి పక్కన పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో అయితే నేను ఏదైతే తురుము పట్టి పెట్టుకున్నానో అదే గుమ్మడికాయని దీంట్లో అదే ప్యాన్లో వేసి బాగా వేయించుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ గుమ్మడికాయ ఉడికే కొద్దీ వాటర్ చాలా వస్తుందండి. దీంట్లో చాలా 150, 70, 60% వరకు వాటర్ ఉంటుంది. సో ఇవన్నీ వేపర్ అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వాటర్ పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. సో ఇదే చూడండి, వాటర్ అంతా సగానికి సగం తగ్గిపోయాయి. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను గుమ్మడి తురుము అనేది 2 కప్స్ ఉంటుందని నాకు ఎస్టిమేషన్ వేసుకున్నాను. సో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కంప్లీట్గా బెల్లం అయినా తీసుకోవచ్చు, లేదా కంప్లీట్గా షుగర్ అయినా తీసుకోవచ్చు అండి. నాకు 1 కప్పే ఉండింది బెల్లం అయితే, అందుకు నేను 1 కప్పు బెల్లము 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇంట్లో 2 కప్స్ అంటే బెల్లం పౌడర్ అయిపోయిందండి, అందుకే నేను ఇలా చేశాను. మీకు కావాలంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా షుగర్తో అయినా చేసుకోవచ్చు అండి. ఇలా చూడండి, ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు చక్కెర అంతా కరిగి మనకి ఏదైతే గులాబ్ జామున్కి పాకం వస్తుందో ఆ పాకం వచ్చేంత వరకు అలా బాగా కలబెట్టుకుంటూ, కొంచెం మధ్యలో కలబెట్టుకుంటూ, మనం ఏం పక్కనే ఉండి కలబెట్టాల్సిన అవసరం లేదండి. ఎక్కువ వాటరీగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా క్విక్గానే అయిపోతుంది ఇది. ఇక్కడ నేనైతే ఇలాచీ వేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. నాకు 2 సరిపోతాయి అనిపించింది. సో ఇలాచీ 2 దంచి ఇలా వేసేసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే హాఫ్ చెక్క లెమన్ పిండుకుంటున్నాను అండి. లెమన్ వేసుకోవడం వల్ల ఏంటంటే లాస్ట్లో ఇది చల్లారాక చక్కెర గడ్డగట్టకుండా ఉంటుంది, పాకంలాగే ఉంటుంది. సో ఇదైతే మంచి రెసిపీ అండి. నేను ఏదైతే వేయించుకున్నానో జీడిపప్పు అవన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్గా డిష్ అయితే రెడీ అయిపోయింది, పాకం రెడీ అయిపోయిందండి. చూడండి, అంత దగ్గరికి వచ్చేసింది. ఇక సో స్టవ్ ఆఫ్ చేయడమే లేట్. తీగపాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి, అంతే, ఇంకేం లేదు. ఈ రెసిపీ మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. వెరీ హెల్దీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. వెరీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.